హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ ప్రకృతి చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఈ నా డిఫరెంట్ లుక్ డిఫరెంట్గా ఉంది కదా, ఎందుకంటే పాపడ తీసిన మా సైడ్ అయితే స్ట్రేట్ పాపడ అన్నట్టు, వంక పాపడ సక్క పాపడ అన్నారు. ఇట్లా స్ట్రేట్ ఇట్లా పాపడ చేయడం వల్ల లుక్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. అయితే ఈ హెయిర్ స్టైల్ నేను ఎట్లా వేసుకున్నాను అనేది మీతో షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. 2-3 స్టెప్స్లో వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. ఈ హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో వీడియో వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు సింపుల్గా వేసుకుని హెయిర్ స్టైల్ చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. సింపుల్గా వేసుకుంటాం కానీ లుక్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్ లుక్ వస్తుంది. సో అలసరి చేయకుండా వీడియో చూపిద్దాం. దీనికోసం స్ట్రేట్ పాపడ తీస్తున్నా. స్ట్రేట్ పాపడ తీసి నేను ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా తీస్తాను కాబట్టి కొంచెం హెయిర్స్ అని ఇట్లా అనిపిస్తాను. రెగ్యులర్గా తీసే వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ కోసం ఇట్లానే పాపడ తీసుకోవాలి, ఎందుకంటే ఈ హెయిర్స్ అనేవి ఈక్వల్ వస్తాయి అన్నట్టు. సైడ్ నుండి అయితే కొన్ని తక్కువ వస్తాయి. సైడ్ పాపడ తీసినాం అనుకో, లెఫ్ట్ సైడ్ తీసినాం అనుకో, ఇటు సైడ్ ఎక్కువ వస్తాయి అన్నట్టు హెయిర్స్. సో ఇట్లా హెయిర్స్ తీసుకుని నీట్గా తీసుకున్న తర్వాత చిన్న రబ్బర్స్ తోటి వీటిని మూడేసుకోవాలి. జుట్టు కట్టుకోవాలి ఇక్కడ. ఓకే, అయిపోయిన తర్వాత వీటిని మిడిల్ పాయింట్లో ఇట్లా సగంలో కొన్ని చాలా హెయిర్ స్టైల్లో చూపిస్తున్నాను. ఇది మనం డిస్టర్బ్ చేస్తాను వెనకాల. సో ఆ హెయిర్స్ని మనం సెట్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇట్లా వచ్చిన హెయిర్స్ని మంచిగా సెట్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియోస్ని షేర్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా కామెంట్ చెప్పండి. కామెంట్లో మీ సజెషన్స్ అండ్ మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో చూడడమే కాకుండా వీడియోని లైక్ చేసి అండ్ కామెంట్ పెట్టండి. ఓకే, ఇట్లా వేసుకున్నాం. ఈ 2 పిల్లకలు వచ్చినాయి. రైట్ లెఫ్ట్ ఈ పిల్లకని వెనకాల సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి.
చేసుకోవాలి. సెట్ చేసుకుంటే వెనకాల కూడా బాగా కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. ఇట్లా ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టినాం కదా, అది ఎత్తుగా కనిపించకుండా మంచిగా కనిపిస్తుంది. సెట్ చేసుకోవాలి. చూడండి ఎంతోమంది కంటే ఇప్పుడు ఎట్లా ఉంది లుక్ అనేది నా కామెంట్లో చెప్పాను. నాకైతే ఎంతోమందికి వేసిన హెయిర్ స్టైల్తో కంపేర్ చేసుకొని ఇది కంప్లీట్గా డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది అంతే. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వచ్చిన కాబట్టి ఫ్రంట్ సైడ్ 2 పార్టిషన్ ఇట్లా 2 సైడ్స్ సమానంగా చేసి ఇట్లా హెయిర్ స్టైల్ వేసుకోవడం చాలా రోజులు తర్వాత వేసుకున్నా కాబట్టి ఇది కంప్లీట్గా నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇట్లా ఫ్రంట్ ఇట్లా వేసుకుంటే ఫ్లవర్స్ పెట్టుకోవడం అవసరం లేదు. హెయిర్ స్టైల్స్ ఓనీస్ పైనకైనా, శారీస్ పైనకైనా, హాఫ్ శారీస్ పైనకైనా అండ్ వెస్టర్న్ వేర్, ట్రెడిషనల్ వేర్ అని ప్రతిదీ సూట్ అవుతుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఏం లేదు, చిన్నపిల్లలు అయితే పెళ్ళైన వాళ్ళైనా సరే ఈ హెయిర్ స్టైల్ తీసుకోవచ్చు. కంప్లీట్గా డిఫరెంట్ లుక్ వస్తుంది. మీరు ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా, ఎవరి వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఇట్లా వేసుకొని మీ లుక్ ఎట్లున్నాయని నా కామెంట్ చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఓవరాల్గా ఇట్లా ఎట్లుంటుంది ఇక్కడ మంచి వీడియో. ఇట్లా వేసుకొని లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు, పెద్ద చుట్టూ వాళ్ళు చాలా ఇక్కడ వరకు వదిలిపెట్టి ఇక్కడ నుండి జుట్టు అల్లిననుకో ఓల్డ్ స్టైల్ లాగా అట్లా అప్పట్లో ఓల్డ్ హీరోయిన్స్ ఇక్కడ వరకు ఇట్లా వేస్తే ఇట్లా వేసి వచ్చేది కదా, అట్లా వస్తుంది. అంటే పెద్ద జుట్టు ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ హెయిర్స్ వదిలిపెట్టి ఇక్కడ నుండి అల్లుకుంటూ పోతే బాగుంటుంది. అది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయడం జరుగుతుంది. నా డిఫరెంట్ లుక్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది చెప్పండి. అండ్ వీడియోని ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకు ఎట్లున్నది అనేది నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. వీడియోకి యూజ్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పిల్లలైనా ఎవరైనా వేసుకుంటారు లేదా వాళ్ళు వేసుకుంటారు అనిపించిన వాళ్ళ కోసం ఇది షేర్ చేయండి. ఇలా డిఫరెంట్గా ఇట్లా అనిపిస్తుంది మంచిగా, నాకు కొత్తగా న్యూ లుక్ మంచిగా ఉంటుంది. మనం ఎంత మంచి డ్రెస్ వేసుకొని మంచిగా జ్యువెలరీ అవన్నీ పెట్టుకున్నా కానీ మన హెయిర్స్ని కొంచెం ట్రెండీగా సెట్ చేసుకుంటే. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ప్రగతిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియో సింపుల్గా కొంచెం లుక్ మంచిగా అనిపించేటట్టు ఫ్రంట్ సైడ్ బాగా అనిపించే హెయిర్ స్టైల్ ఇద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ చిక్కు లేకుండా హెయిర్స్ని తీసుకున్న తర్వాత ఇట్లా ఈ ఫ్రంట్ కొన్ని హెయిర్సే ఇట్లా ఈ కొన్ని హెయిర్స్ తీసుకొని మిగతా హెయిర్స్ని మనం ఇక్కడ హెయిర్స్ అల్లుకోవాలి. సో మిగతా హెయిర్స్ మనం డిస్టర్బ్ చేయకుండా ఫస్ట్ వాటిని క్లిప్తో సెట్ చేసుకుంటాం. ఈ హెయిర్స్ కాకుండా మిగతా హెయిర్స్ని అన్ని క్లిప్తో సెట్ చేసుకున్న తర్వాత ఈ హెయిర్స్ని ఒకసారి ఇట్లా మంచిగా నీట్గా తీసుకొని 3 పాయలుగా తీసుకొని రెగ్యులర్గా మనం అల్లుకున్నట్టు అల్లుకోవాలి. ఇట్లా ఎండింగ్ వరకు అల్లుకున్న తర్వాత కొంచెం మంచిగా అనిపించే కోసం ఇలా ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఫోల్డ్ చేసుకున్న హెయిర్స్ని వదిలేసుకొని కొంచెం ఇక్కడ నుండి అండ్ ఇటు సైడ్ ఇక్కడ నుండి హెయిర్స్ని కొంచెం పైన కానీ ఇట్లా రెగ్యులర్గా మనం ఇట్లా వేసుకుంటాం క్లిప్ పెట్టుకొని కోసమని ఇట్లా హెయిర్స్ తీసుకోవాలి. వీటిని ఒకసారి మనం చూసుకున్నాం అనుకోండి, నీట్గా అనిపిస్తుంది. నా హెయిర్స్ ఇట్లా ఆగుతాయి, కొన్ని సిల్కీగా ఉంటాయి వాళ్ళకు. ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి, ఒక చిన్నగా
ఇట్లాంటి నల్ల రబ్బర్స్, కలర్ రబ్బర్స్ ఉంటాయి కదా, వాటిని ఇది కనిపిస్తుంది. ఇట్లా కొన్ని హెయిర్స్ని తీసుకొని మిగతా హెయిర్స్ అన్ని వదిలేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం అల్లుకున్న ఈ హెయిర్ని ఇట్లా టర్న్ చేసుకోవాలి. నా హెయిర్స్ అనేది ఇట్లా అల్లి వదిలేస్తే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఎండింగ్లో రబ్బర్ పెట్టిన, క్లిప్ ఏం పెట్టలేదు. కొందరికి ఊడిపోతే సిల్కీ ఉండి ఇట్లా స్మూత్గా ఉండి ఊడిపోతాయి కదా, అలాంటి వాళ్ళు ఇక్కడ చిన్నగా రబ్బర్ పెడతారు. క్లిప్ సెట్ చేసుకోండి ఇట్లా టర్న్. ఇప్పుడు ఈ హెయిర్స్ని ఇలా ఇట్లా కనిపిస్తుంది మంచిగా. నా హెయిర్స్ బ్లాక్ ఉండేసరికి హెయిర్ స్టైల్ అనేది ఎక్కువ మంచిగా అనిపిస్తుంది వీడియోలో. మీకు ఎలా అనిపిస్తాను అనేది నా కామెంట్లో ఇవ్వండి. ఇప్పుడు ఈ హెయిర్స్ని నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ తోటి ఇట్లా సెట్ చేస్తాను, లేదంటే క్లిప్స్ తోటి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇట్లయితే సెట్ చేసిన ఫైనల్ అయితే ఇట్లా న్యూగా అనిపిస్తుంది కదా. ఇట్లా పెద్దవాళ్ళకి కాకుండా పిల్లలకి అయితే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ జుట్టు కూడా మీకు లడ్డుగా ఇక్కడ ఫ్రంట్ సైడ్లో చాలా లావుగా అనిపిస్తుంది కదా, లావు ఉంటుంది కదా. ఇట్లా హెయిర్స్ని అల్లితే బాగా కనిపిస్తుంది వాళ్ళకి. ఇట్లున్నదని నా కామెంట్లో చెప్పండి. ఇలా హెయిర్స్ని సెట్ చేసుకోండి. ఇది మోడల్ మా హెయిర్ స్టైల్ ఈరోజు. ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకు ఎట్లున్నది అనేది నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అంటే ఇలాంటి హెయిర్ స్టైల్ వాళ్ళకి యూజ్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పిల్లలైనా ఎవరైనా వేసుకుంటారు, లేదా వాళ్ళే వేసుకుంటారు అన్నట్టుగా చూసినప్పుడు ఫ్రెండ్స్తో చెప్తుంటాం కదా, అట్లా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలి. కొత్తగా న్యూ లుక్ మంచిగా ఉంటుంది. మనం ఎంత మంచి డ్రెస్ వేసుకొని మంచిగా జ్యువెలరీ అవన్నీ పెట్టుకున్నా అని మన హెయిర్స్ని కొంచెం ట్రెండీగా సెట్ చేసుకుంటే, డిఫరెంట్గా సెట్ చేసుకుంటే కూడా మన లుక్ అనేది డబుల్ అవుతుంది. మనం వేర్ చేసుకున్న డ్రెస్, సారీ ఏదైనా సరే వాటికంటే మనం హెయిర్స్ని ఇంకా సెట్ చేసుకోవడం వల్లనే మన లుక్ అనేది ఒక స్విచ్ తోటే అంత చేంజ్ అయినట్టుగా లుక్ అనేది బాగా చేంజ్ అవుతుంది. అందుకనే హెయిర్ స్టైల్ అనేది ఖచ్చితంగా మనం రెడీ అవుతున్నామంటే ఒక హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ట్రై చేయండి, మీ లుక్ అనేది బాగుంటుంది. ఇది పొద్దున్న ఫుల్ చల్లగా ఉంది. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఉపయోగం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లైక్ చేసి వీడియోని వరకు చూడండి. ఇప్పుడైతే సింపుల్గా ఫుల్ చల్లగా ఉంది, అందుకని ఇట్లా అనుకుతున్నాను. సింపుల్గా వేసుకునే హెయిర్ స్టైల్ ఇలాంటి. పెద్ద జుట్టు ఉన్న వాళ్ళు ఓన్లీ జుట్టు అల్లుకుంటేనే వాళ్ళ లుక్ బాగుంటుంది. ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ కోసం నేను ఈ పార్ట్ నుండి ఇక్కడ హెయిర్స్ తీసుకుంటాను. ఎండింగ్ వరకు హెయిర్స్ తీసుకోవాలి. ఇట్లా ఓకే, ఎండింగ్ వరకు హెయిర్స్ తీసుకొని హెయిర్స్ని ఇట్లా టర్న్ చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తాను ఇట్లా రౌండ్గా. అయితే విషయం ఏంటంటే పెద్ద జుట్టు వాళ్ళు ఓన్లీ హెయిర్స్ తోటి ఓన్లీ మామూలుగా రెగ్యులర్గా జుట్టు అల్లుకుంటేనే వాళ్ళకి బాగుంటుంది. మన చిన్న జుట్టు వాళ్ళు ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఇట్లా హెయిర్ స్టైల్ వేసుకుంటేనే
లుక్ బాగా అనిపిస్తుంది. ఇక్కడ పార్టిషన్ తీసుకొని ఇక్కడ టర్న్ వేసుకుని ఇక్కడ క్లిప్ తోటి సెట్ చేసుకున్నా ఊడిపోకుండా. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కొన్ని ఇయర్స్ వదిలిపెట్టుకొని స్టైల్ కోసం ఇక్కడ వదిలిపెట్టండి. ఈ పార్ట్లో కొన్ని వదిలిపెట్టి ఈ ఇయర్స్ అన్నీ ఈసారి వదిలిపెడదాండి. ఇక్కడ కొన్ని వదిలిపెట్టి మిగతా హెయిర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి హెయిర్స్ అన్నీ తీసుకొని వీటిని ఇట్లా టర్న్ చేసుకోవాలి, ఇట్లా తిప్పుకోవాలి. వీటిని కూడా ఇక్కడ క్లిప్తో ఇటు హెయిర్స్ని క్లిప్తో సెట్ చేసుకోవాలి ఊడిపోకుండా. చూసారా వీడియోలో మంచిగా కనిపిస్తుందా? వీడియో మీకు చెప్పండి. కొంచెం మంచిగా కనిపించేటట్టు సెట్ చేసుకుంటా. ఇది ఈ సైడ్ అయిపోయింది. హెయిర్స్ అనేటిలో ముందు ఇట్లా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ పార్ట్ సేమ్ లెఫ్ట్ సైడ్ ఎట్లా చేసినా రైట్ సైడ్ అంటే ఇక్కడ నుండి ఈ పార్ట్ కింది వరకు హెయిర్స్ తీసుకోవాలి. వాటిని కూడా ఇట్లా రౌండ్ రౌండ్గా తిప్పుకోవాలి. ఫేస్ కనబడుతుంది. ఈ హెయిర్స్ని కూడా క్లిప్తో సెట్ చేసుకుంటా, ఈ పిన్తో సెట్ చేస్తా. నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం ఫేస్ పైన ఇట్లా హెయిర్స్ వదిలిపెట్టి ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకుంటే మన లుక్ బాగా అనిపిస్తుంది. ప్రతి వీడియోలో చెప్తా కదా, ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా రెడీ కావాలి. ఇట్లా చేసుకొని ఇవి కూడా సేమ్ ఇక్కడనే ఊడిపోకుండా సెట్ చేసుకోవాలి. ఫ్రంట్ హెయిర్స్ మాత్రం మంచిగా సెట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ ఇంతకుముందు ఇటు సైడ్ ఒక క్లిప్ పెట్టిన ఇటు సైడ్ ఒక క్లిప్ పెట్టిన కదా, రెండు హెయిర్స్ ఆ క్లిప్స్ తీసి 2 క్లిప్స్ తీసి ఒకే క్లిప్ తోటి సెట్ చేస్తాం. హెయిర్స్ని మంచిగా ఫుల్గా స్టోన్స్ ఉన్న క్లిప్స్ అలాంటివి లేదా కొంచెం హెవీగా ఉన్న క్లిప్స్ పెట్టుకున్నాం అనుకో, ఫ్లవర్స్ కూడా పెట్టుకునే అవసరం లేదు. ఈ క్లిప్ తీసిన నా ఓవరాల్గా హెయిర్ స్టైల్ చూపిస్తా. కొంచెం క్లిప్ కిందికి అయింది, కొంచెం పైనకి సెట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటూ వేస్తున్నా కాబట్టి వీడియో ఇస్తాను అంటే కొంచెం టైం పట్టింది. మామూలు టైంలో అయితే ఫాస్ట్గా అవుతుంది. ఇంకా ఇవి ఫేస్ పైన రావాలని వదిలిపెట్టిన వాటిలో ఫేస్ పైన ఇట్లా వస్తూనే ఉంటాయి. సో ఇట్లా ఈజీగా ఎవరి వాళ్ళే ఎవరి హెల్ప్ లేకుండా ఇట్లా వేసుకోవచ్చు. చూపిస్తాను కదా. ఈ చిన్న సింపుల్ హెయిర్ స్టైల్ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నాకు కామెంట్లో చెప్పండి. బాగున్నాను. ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళేది. సో బయటికి వెళ్తున్నా అంటే కొంచెం జుట్టు పచ్చిగా ఉంది, కానీ జుట్టు కట్టుకున్నాం అనుకున్నా. అయితే ఈ హెయిర్ స్టైల్ నేను వేసుకునే ఎప్పుడు మీతో షేర్ చేయలేదు. ఇట్లా ఈజీగా పొంటేలు వేసుకోవచ్చు. అది మనం బ్యాక్ నుండి చూస్తే మంచిగా బాగా కనిపిస్తుంది, గ్రాండ్గా ఉంటుంది. అది ఈజీగా 1 మినిట్లో వేసుకోవచ్చు. అది వీడియో చేసి ఇంకా బయటికి వెళ్తున్నాం కదా,
రెడీ అవుదామని ఇట్లా నైట్ వేయడం. ఈజీ పోనీటైల్ ఎప్పుడు నేను షేర్ చేయలేదు. సో ఇంకా బయటకి ఎట్లా వెళ్తున్నాము ఇప్పుడు వేసుకుంటారు కదా, అదే షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే ఎప్పుడు డే టైంలో అయితే మంచి లైటింగ్ ఉంటుంది, నైట్ టైంలో బాగుంటుంది. ఇంత కొంచెం బాగాలేదు. వీలైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ మంచిగా షేర్ చేస్తా. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఎప్పుడు ఒకేలా కాకుండా నాకైతే చాలా ఇట్లా జుట్టు మంచిగా సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా టర్న్ చేసుకొని 2 పార్ట్లు డివైడ్ చేయాలి. డివైడ్ చేసుకొని ఈ హెయిర్స్ వదిలిపెట్టి లెఫ్ట్ సైడ్ నుంచి తీసిన ఎంటికలు ఈ రైట్ సైడ్ నుంచి తీసిన ఈ హెయిర్స్ని వీటిని ఇట్లా కలిపి ఇవి వదిలిపెట్టాలి. వీటికి మాత్రమే ఇక్కడ ఈ హెయిర్స్ కనిపించినట్టు నుంచి వాటికి మాత్రమే రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. లుక్ బాగుంటుంది. ఈజీ పోనీటైల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాలి. ఇట్లా మంచిగా కనిపించే రబ్బర్ బ్యాండ్ అని వేసుకోవచ్చు, లేకపోతే నేను మామూలు వేసుకునే వాటిగా ఇలాంటి కలర్ఫుల్ క్లిప్ ఒకటి ఇక్కడ పెట్టేసుకుంటే సూపర్ అనిపిస్తుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా ఇట్లా పోనీటైల్ వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగా అనిపిస్తుందో. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా వేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బై, టేక్ కేర్.